ఆడుకుందాం. మమ్మీ వంట అయ్యేసరికి ఇద్దరం బాలాట ఆడుకుందా. నన్ను కూడా ఆడిపించుకుంటారా? నేను కూడా ఆడతా బాలాట. పింకి ఎందుకు ఆడుకోవద్దు? ఇద్దరు అందరం కలిసి ఆడుకున్నాం. రారి అక్క వద్దక్క, ఆడేటప్పుడు మనల్ని ఆడిపించుకోదు. నన్ను ఆడిపించుకోదక్క. నన్ను అయితే ఊట గెంటేస్తుందా? ఇట్లా నదులే చెల్లి, ఆడిపించుకుందాం. అందరం ఆడుకోవాలి. ఒక్కళ్ళమే ఎలా ఆడుకుంటాం? ఏమంటుంది లల్లి మీ చెల్లి? ఏంలే పింకి, నువ్వంటే మా చెల్లిని ఎప్పుడు ఆడిపించుకోవంట, బయటకు గెంటేస్తావంట, అందుకనే ఆడుకో వద్దక్క అని అంటుంది. పింకి, నువ్వైతే మొన్న నేను ఆడుకుంటా అంటే నన్ను బయట గెంటేసినావుగా పింకి, అందుకనే నేను ఈ రోజు మా అక్కతో చెప్తున్నా. అబద్ధమేముంది? సారీ సిటీ, ఆ రోజు ఏదో కోపంలో అట్లా చేసి ఇంకెప్పుడు అట్లా చేసి సిటీ, అందరం కలిసి బాగా సంతోషంగా ఆడుకున్నాం సిటీ. ఓకేనా? గుడ్. ఎందుకంటే చాలా బాగా అలానే మంచి మంచి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే అందరు కలిసి ఆడుకోవాలి. ఓకేనా? అలా చేయొద్దనమాట. ఎందుకంటే ఒక్కళ్ళము మనం ఎప్పుడైనా ఆడుకోలేము కదా. అందరం కలిసి ఆడుకోవాలి. అందరితో మంచిగా ఉండాలి. అందరితో మంచిగా మెలగాలి. మంచిగా చదువుకోవాలి. అందరితో కలిసి అందరితో హోంవర్క్ చేసుకోవాలి. అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి. అన్ని మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకనగా మనం ఒక్కళ్ళమే ఏం చేయలేము కదా. అందుకనే. ఓకేనా సిటీ? ఇంకెప్పుడు చెల్లిన అలానకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అలా గొడవ పడకుండా అందరూ ఒకేలా చాలా బాగా ఫ్రెండ్స్ అందరు చక్కగా ఆడుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఎప్పుడు మీరు గొడవ పడొద్దు. హలో ఫ్రెండ్స్, మీరు కూడా అలాగనే ఆడుకోండి. గొడవ పడకుండా మంచిగా ఆడుకోండి. నేను చక్కగా చదువుకోండి. మంచిగా హోంవర్క్ చేయండి. మంచిగా స్కూల్కి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? మాలాగా సాయంకాలం హోంవర్క్ చేయండి. మమ్మీ చెప్పిన మాట వినండి. కాసేపు ఆడుకోండి. మంచిగా స్కూల్కి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? మమ్మీని అయితే సతాయించొద్దు. మమ్మీని డాడీని సతాయించొద్దు. మీరు చాలా బాగా చదువుకోవాలి. స్కూల్లో ఫస్ట్ రావాలి. క్లాస్ లీడర్ కావాలి. ఓకేనా? మంచిగా చదువుకోండి.